ఓకే. అంటే పిల్లలకి ఎంత ఉండాలి ఏజ్? ఏజ్ నాకు తెలిసినంత వరకు అబౌవ్ 18 ఉంటే బాగుంటుంది. 18, 19. అంటే ఏజ్ 18 ఇయర్సా? అవును. అంటే చిన్నప్పటి నుంచి కదా? అంటే చిన్నప్పటి ఇప్పుడు నుంచి అక్కడ నేర్పించేది నేర్పించే వాళ్ళ గురించా? ఇప్పుడు వీళ్ళని ట్రైన్ చేయడం అంటే స్టూడెంట్ నేర్చుకోవడానికి రావట్లే, వాడు నేర్పించడానికి వస్తున్నాడు. వాడి దగ్గర టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ని తినేం చేస్తాడు, ఇంకొంచెం చదువు చేస్తాడు. ఆ చదువు చేసిన తర్వాత వాడి సర్వీసెస్ మేము ఎక్కడ యూజ్ చేసుకుంటాం, మా డాన్స్ అకాడమీలో చేరి ఆల్రెడీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ స్టూడెంట్స్ కి రోజు నేర్పించడం కోసం వీళ్ళని మనం యూజ్ చేసుకుంటాం. దానివల్ల వాడు వెల్ ట్రైన్ అవుతాడు. సో అటు వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాడు, ఇక్కడ నేర్చుకుంటూ ఉంటాడు. కాబట్టి దాంతో వాడు ఫైనాన్షియల్ గా కూడా కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. అప్పుడప్పుడు మన ఈవెంట్స్ లో వాడు కనబడతా ఉంటాడు. కాబట్టి వాళ్ళు తొందరగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నేను ఈ షో ద్వారా ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒకవేళ టాలెంట్ ఉంది, మేము డాన్స్ మాస్టర్స్ స్టేజ్లో ఉన్నాము కానీ మాకు ప్లాట్ఫామ్ లేదనుకున్న ఎవరైనా సరే 100% ఆడిషన్కి రావచ్చు. సో ఆడిషన్ డేట్, టైం అదంతా కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే రాజు వెరిఫైడ్ అకౌంట్ ఉంది ఇన్స్టాగ్రామ్, దాంట్లో రేపటి నుంచే మన పోస్టులన్నీ పెడతా ఉన్నాము. సో ఆ పోస్టులలో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. ఆ కాంటాక్ట్కి మీరు ట్రై చేస్తే కనుక డేట్ అదంతా మెన్షన్ చేసి ఉంటాయి. ఒక 3-4 ప్లేసుల్లో ప్లాన్ చేస్తున్నాము. సో దాని ద్వారా మన వాళ్ళు రావచ్చు, వచ్చి 100% వాళ్ళ టాలెంట్ అక్కడ ప్రూవ్ చేసుకుంటే కనుక ఆడిషన్లో, దాని తర్వాత మనం ఎవరు నచ్చితే వాళ్ళని పిక్ చేసుకుంటాము, వాళ్ళని మనం సపోర్ట్ చేస్తాము, ట్రైన్ చేస్తాము, వాళ్ళ సర్వీసెస్ తీసుకుంటాము, వాళ్ళకి ఫినాన్షియల్గా కూడా సపోర్ట్ చేస్తాం. ఓకే.